హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఇంటర్ క్రాపింగ్. ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న తక్కువ ప్లేస్లో ఆ తక్కువ ప్లేస్ని యూటిలైజ్ చేసుకుంటూ ఒక 2 కానీ 3 కానీ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ని ఒక ప్లేస్లో అంటే లైన్ వైజ్ వేసుకొని పెంచడం అనేది ఇంటర్ క్రాపింగ్. ఇప్పుడు ఇంటర్ క్రాపింగ్ అని చెప్పాను కదండి. ఇంటర్ క్రాపింగ్లో నా వెనకాల కనిపిస్తుంది మీకు లైవ్ ఎగ్జాంపుల్. ఇది 2 కుంటల ప్లేస్ అండి. ఈ 2 కుంటల ప్లేస్లో 6 టైప్ ఆఫ్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. కొబ్బరి, మామిడి, సీతాఫలం, రామఫలం, సపోటా మరియు జిన్నికాయలు అంటారండి మా సైడ్ అయితే, అంటే హైబ్రిడ్వి. ఈ 6 టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ని ఒక ఆర్డర్లో వేసుకున్నారండి. ఫస్ట్ కంచె దగ్గర కొబ్బరి వేసుకొని దాని తర్వాత మధ్యలో మిగతా చెట్లు వేసుకున్నారు. మామిడి కానివ్వండి, సపోటా కానివ్వండి, సీతాఫలం కానివ్వండి, రామఫలం కానివ్వండి, లేకపోతే జిన్నికాయల చెట్టు కానివ్వండి, ఇది ఒక ఆర్డర్ వైజ్ వేసుకున్నారు. ఇప్పుడు మీరు చూసారు కానీ ఇంటర్ క్రాపింగ్లో ఎలా వేసుకోవాలో. ఈ ఇంటర్ క్రాపింగ్లో మీరు ఇవి కాకుండా మీరు కమర్షియల్గా వెళ్ళాలనుకుంటే కొబ్బరి, మామిడి ఓకే అండి మీకు. లేకపోతే కొబ్బరి, కోకో, వక్క, లేకపోతే కొబ్బరి, వక్క మరియు పెప్పర్ అండి. ఇలా మీరు కమర్షియల్గా వెళ్ళాలంటే ఇవి కూడా వేసుకోవచ్చు. లేకపోతే నేను ఇప్పుడు చెప్పాను కానీ ఇవి కూడా వేసుకోవచ్చు. లేదు మీకు చిన్న ప్లేస్ ఉంది, నేను మామూలుగా అయినా మరీ ఎక్కువ కమర్షియల్గా కాకపోయినా మామూలుగా ఇంటి మందం చేసుకోవాలనుకున్నా కానీ మీరు మీకు కావాల్సిన చెట్లు ఆర్డర్ వైజ్గా చూసి వేసుకున్నా కానీ ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది బేసిక్ అండి. నేను ఇప్పుడు దాకా చెప్పింది ఏమేమి మొక్కలు వేసుకోవచ్చు, లేకపోతే ఎలా చేసుకోవచ్చు, ఎలా వేసుకోవాలనేది. మీకు ఇంటర్ క్రాపింగ్ గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చేసి పెడతాను.